ఏంట్రా సిస్టర్ నీకు పెట్టలే కేకు? మీ అందరికీ కేక్ పెట్టి నాకు పెట్టలేదంటే నువ్వు స్పెషల్ అంటావా? ఆ పక్కెళ్ళి కూర్చో, కేక్ కట్ చేసి తీసుకొస్తాను. భూగోళం సూర్యుడు చుట్టూ తిరిగేస్తున్నట్టు ఈ హీరో స్టోరీ ఉంటది పోరీల చుట్టూ. సూపర్ అని రేటింగ్ ఇచ్చిన గూగుల్ వెబ్సైట్ చూసినాక రెస్పాన్స్ ఏంటని కామెంట్ లో పెట్టు. అరే ఇందిట్లో నా విందే ముందని అనగా మీ డౌట్. మరి లక్కులో బాబోయిడికి పండుగ 4వ వికెట్. ట్విస్ట్ వేనమ్మా అన్ఎక్స్పెక్టింగ్ ట్విస్టులు ఇరుక్కు. ఫైట్ వేనమ్మా టామ్ అండ్ జెర్రీ ఫైటులు ఇరుక్కు. భీమవరం అబ్బాయి బెజవాడ అమ్మాయి వీళ్ళిద్దరి నడి మధ్య గడబిడ ఒంగలుకేయి. భీమవరం అబ్బాయి బెజవాడ అమ్మాయి వీళ్ళిద్దరి నడి మధ్య గడబిడ ఒంగలుకేయి. చెప్పొచ్చున్నాడు ఈ ముక్క రిచ్చేది. అసలు 10th లో ఉన్నప్పుడు అశోక్ ఎంత సరదాగా ఉండేవాడో తెలుసా? నాకు రోజు చాక్లెట్స్ తెచ్చాడు. ఎందుకు? అవునా? చూస్తే అస్సలు అలా కనిపించడే కదా. ఇప్పుడు నువ్వు డైవర్ట్ చేయలేదనుకో, ఇది నేను ఇరికించేద్దే. నాకేదో అనిపిస్తుంది, ఉండి మార్చేస్తా. అవును మేఘ్నా, నువ్వేంటి సాఫ్ట్వేర్ ఏంటి? నీ గోల్స్ అంబిషన్సే వేరు కదా. ఏదో ఫ్లోలో అలా అయిపోయింది. అన్ని ప్లాన్ చేసుకున్నట్టు జరిగితే లైఫ్ ఎందుకు అయింది? అది నిజమేలే. ఎందుకు మీ చెల్లి ఏం చేస్తుంది? దానికేం అశోక్ సూపర్ గా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇన్స్టాలో రీల్స్ చేసి ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మూవీస్ వెబ్ సిరీస్ అని చెప్పి ఫుల్ బిజీ అయిపోయింది. అంటే ఇప్పుడు మీ చెల్లి పెద్ద సెలబ్రిటీ అన్నమాట. అవును. శివ ఏం చేస్తున్నాడు? వాడేదో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడంట. అంటనా? అంటే మీ ఇద్దరు టచ్ లో లేరా? అంతేలే, అప్పుడంటే నో వర్క్ నో రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడైతే మంత్ అండ్ సాలరీ కోసం ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం కూడా మానేసాం. హే, ఏంటా ఎక్స్ప్రెషన్స్? మార్చండి మార్చండి. అసలుకి వాళ్ళు మా నవ్య బర్త్డే. అసలు నువ్వు ఫోటోగ్రాఫర్ అవుతావని ఎక్స్పెక్టే చేయలా. నువ్వేంటి? వాడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్రో మీది హైదరాబాదా? నో, తనది భీమవరం. భీమవరంలో అశోక్ అంటే ఫస్ట్ నుంచి ఫేమస్. బ్రో మీది భీమవరమా? మాది కూడా భీమవరమే. వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా రమ్య. బ్రో నెక్స్ట్ టైం భీమవరం వచ్చినప్పుడు కాల్ చేయండి, అక్కడే కలుద్దాం. హే, నాకు కూడా ఫొటోస్ తీస్తావా? ఏంటి నవ్వుతున్నావు? ఫొటోస్ తీసే ఫేస్ కాదా నాది? చచ్చా అలా అని కాదు. మరి చేస్తావా లేదా? వీడో ఓవర్ యాక్టింగ్. అయితే ఒక 2 షూట్లు అశోక్తో చేస్తాను. నేను కూడా మా చెల్లిలా సెలబ్రిటీ అయిపోతా. అశోక్ షూట్ చేస్తే సెలబ్రిటీ ఏంటి, సినిమా హీరోయిన్ కూడా అయిపోవచ్చు. అబ్బోయ్, ఈ డిస్కషన్ డైవర్ట్ చేయాలి. సరే కానీ డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందామా? రా. ప్రపంచం చిన్నదంటే విన్నాను కానీ మరీ ఊపిరి కూడా ఆడినంత తిరిగి ఉంటుందని ఈ రోజు తెలిసిందిరా. నాకు నీ సిచ్యువేషన్ చూస్తుంటే ఐపీఎల్లో డబుల్ హెడర్ మ్యాచెస్ గుర్తొస్తున్నారా? ఈరోజు సిస్టర్ బర్త్డేనో లేక నీ ఎక్స్ లెవెల్ గెట్ టుగెదరో నాకైతే ఏం అర్థం కావట్లే. నువ్వే జోకేసుకొని నువ్వే నవ్వుకరా. నీ మీద జోకెత్తే నీకెందుకు నవ్వు వచ్చిద్దిరా? మొహరా. అబ్బా, ఏమైంది? ఏం కాలేదు. ఏదో ఒకసారి నన్ను చూడండి. సారీ అశోక్. దేనికి సారీ? ఆ రోజు నేను మరీ ఓవర్గా రియాక్ట్ అయ్యాను. పర్లేదులే రమ్య, నువ్వు అప్పుడు అలా రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఇప్పుడు మేము ఇలా ఉండేవాళ్ళం కాదేమో. మరి నా మీద కోపంగా లేదా? అరే నీ మీద ఎందుకు కోపం? ఒకవేళ కోపమే ఉంటే ఇప్పుడు నీతో ఇలా మాట్లాడుతాను చెప్పు. ఇంకేంటి? అప్పుడెప్పుడు పెళ్ళన్నో ఇంకా అవ్వలేదా? లేదు, మా బావకేదో దోషం ఉందంట, అందుకే లేట్ అయింది. అవునా? ఇంట్లో వాళ్ళు శాంతి పూజలన్నీ చేయించి
నెక్స్ట్ మంత్లో డేట్ ఫిక్స్ చేశారు. ఓ కంగ్రాట్స్. అయినా మీ బావ కూడా చాలా బాగున్నాడు. థ్యాంక్స్ అశోక్. హ్మ్. కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి? మన ముందే పరిచయం అని మా బావతో చెప్పొద్దు ప్లీజ్. చూడు రమ్య, నాకు నీ మీద కోపం కానీ ద్వేషం కానీ రెండూ లేవు. అలాంటప్పుడు నేనెందుకు నేను బాధ పెట్టాలనుకుంటా చెప్పు? అఫ్ కోర్స్ నేను పాస్ట్లో లవ్ చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నాకు నీకంటే ఇంపార్టెంట్ పనులు ఇంపార్టెంట్ మనుషులు చాలామందే ఉన్నారు. సో మన పరిచయం గురించి మా బావకు చెప్పి నేను బాధ పెట్టను. ప్రామిస్. థ్యాంక్స్ అశోక్. తప్పుగా అనుకోవద్దు. చచ్చా, అలా ఏమనుకోను. మన మధ్య ఎన్ని జరిగినా నువ్వెప్పటికీ నా ఫ్రెండ్వే. సరే కిందకి వెళ్దాం. నువ్వు పద, మేము వచ్చేస్తాం. ఓకే. ఆ రోజుని పాలకోవా మంద చీప్ క్యారెక్టర్ అంది, ఇప్పుడు అది చేసిందేంటి? అమ్మాయి కదరా, ఆ మాత్రం భయం ఉంటుంది. అందుకని మనల్ని అనుమానిస్తుందా? రే, మన ఇంట్లో వాళ్ళకే మన గురించి పూర్తిగా తెలియదురా. అటువంటి తనకేం తెలుస్తుందిరా పాపం. అది నిజమేలే. అయినా తప్పంతా మందేరా. కలర్ చూసి పడిపోవడం, ఆ తర్వాత బాధపడడం అలవాటు అయిపోయింది మనకి. అయిపోయాయి నీ క్వశ్చన్స్. వెళ్దామా? కింద వెయిట్ చేస్తున్నారు. సరే పద. హే, ఎక్కడికి? పీజీకి వెళ్తున్నాను. పీజీకా? ఇక్కడ బాలేదా? హే, అలా ఏం లేదు. ఈ రూమ్ మీరంతా ఎక్స్ట్రాడినరీ. నాకు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు, బట్ మా ఫ్రెండ్స్ అంతా పీజీలో ఉన్నారు, సో వెళ్ళాల్సి వస్తుంది. అలా అయితే ఓకే, టేక్ కేర్. అప్పుడప్పుడు వస్తూ ఉండు. డెఫినెట్గా వస్తాను, నువ్వు పిలవకపోయినా వస్తాను. సరే. అవును, నీ వీసా ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? ఏమో, దాని గురించి ఆలోచిస్తున్నాను, వెళ్ళాలా వద్దా అని. అదేంటి? ఒకవేళ వెళ్ళిపోతే ఇక్కడున్న హ్యాపీనెస్ అంతా మిస్ అయిపోతానేమో అనిపిస్తుంది. నువ్వు చెప్పు, వెళ్ళాలా వద్దా? నువ్వు అక్కడికి ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నావో నాకు తెలియదు కదా, నేనెలా చెప్పగలను? బట్ ఐ నో వన్ థింగ్, నీ హ్యాపీనెస్, నీ రియల్ లైఫ్ మొత్తం ఇక్కడే ఉంది, అది మాత్రం చెప్పగలను. హలో, హా భయ్యా, వస్తున్నా. క్యాబ్ వచ్చేసింది, ఇంకా నేను వెళ్ళనా? జాగ్రత్త. నవ్య, అశోక్ని మిస్ చేసుకోకు. తనకు నువ్వంటే చాలా రెస్పెక్ట్. అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇచ్చే అబ్బాయి దొరకడం చాలా కష్టం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సరే మరి, నేను వెళ్ళనా? సరే, జాగ్రత్త.
నిజమేనా నిజమేనా నాకే నేను కొత్తగా ఉన్నా పడుకున్నా మేల్కున్నా నిలబడి కలలే కంటూ ఉన్నా అప్పుడైనా ఇప్పుడైనా నీతో నాకే పరిచయమున్నా తొలిసారి పిలిచానా ప్రేమగా నిన్నే నిమిషాన ముందేమైందో నీతో నాకిలా అనిపిస్తుంది ఈ రోజెంటిలా మొదలవుతోందే నీపై నాకు ఎదలో రాని ప్రేమేనా ఇప్పుడు ఉంటే నువ్వే తోడుగా లోకం నిండా ఎన్నో రంగుల ఆలోచిస్తూ ఇలా నిన్ను తెగ చూస్తున్నా పొగిడేస్తున్నా మారుతోంది నిన్ను చేరి హృదయం పారుతోంది నిన్ను కోరి ప్రణయం జారుతోంది బెంగ తీరు సమయం త్వర త్వరగా ఏలుతోంది నిన్ను పిలిచి ప్రాణం ఎగురుతోంది నిన్ను తలచి కాలం చెరుగుతోంది నీకు నాకు దూరం త్వర త్వరగా పడిపోయా నిన్నే చూస్తూ నిలబడిపోయా పడిపోయా నాతో నేనే విడిపడిపోయా పడిపోయా నీ వైపు వస్తూ ఎటు వెళ్ళిపోయా పడిపోయా నీలో మళ్ళీ కనపడిపోయా ఏ మైకం కమ్మిందో తెలియదుగా నా కన్నులకి కాసేపైన రెప్పలు మూసి నిద్దురపోవే నన్ను విడిచి మారుతోంది నిన్ను చేరి హృదయం పారుతోంది నిన్ను కోరి ప్రణయం జారుతోంది బెంగ తీరు సమయం త్వర త్వరగా ఏలుతోంది నిన్ను పిలిచి ప్రాణం ఎగురుతోంది నిన్ను తలచి కాలం చెరుగుతోంది నీకు నాకు దూరం త్వర త్వరగా కంగ్రాట్స్, దేనికి? వీసా అప్రూవ్ అయిందంటగా. ఏంటి విషయం అప్పుడే నీ దాకా వచ్చిందా? వైరల్ కంటెంట్ ఇది, తెలియకుండా ఉంటుందా? హర్ష చెప్పాడులే. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్సా? పార్టీ కావాలి. పార్టీనా? ఇప్పుడే కావాలి. ఏంటి ఇప్పుడా? పార్టీ అయినా అప్పైనా ఎప్పుడెప్పుడు ఇచ్చేయాలి, లేకపోతే పెరిగిపోతుంటాయి. ఏంటి మాట్లాడు? పార్టీ కావాలి. పార్టీ 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 ఇస్తాను, అరవకు. సరే మరి మహేష్ని కూడా పిలు. వాళ్ళు లేడు, ఊరే లేడు. ఓ మరి నీకేం కావాలి? ఏం కావాలా? ఇలాంటి విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. బీర్లు ఇయర్లే పారాలి. అయ్యో నా దగ్గర అంత బడ్జెట్ లేదు. నేనేం స్టేట్ బడ్జెట్ అంత తాగనండి. ఓ 2 బీర్లు చాలు. అలా అయితే ఓకే. సరే పద. ఓయ్ భీమవరం, నీతో ఒక మాట చెప్పాలయ్యా. ఏంటండి? థ్యాంక్స్ అబ్బాయి. ఇప్పుడు ఇద్దేనికి? ఏమో చెప్పాలనిపించింది, చెప్పేశా. సరే. అవును, ఆ రోజు రమ్య నీతో మాట్లాడినప్పుడు నీకేం కోపం రాలేదా? నాకేం తెలియదు అనుకున్నావా? చెప్పు. అయినా రమ్య నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు కోపం గాని, బాధ గాని, ప్రేమ గాని
ఇలాంటి ఎమోషన్స్ ఏం రాలేదెందుకు? కొంపతి స్టోన్ అయిపోయావా ఏంటి? దేనికండి కోపం? మా ఇద్దరికి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ప్రేమించాను, తనకి చెప్పాను, తనకు నచ్చలేదు, తిట్టింది. ఇప్పుడు నేను ఇలా ఉండడానికి కారణం కూడా ఆ అమ్మాయే. రమ్య అంటేనే నా జీవితంలో ఒక అందమైన జ్ఞాపకం. నేను ఇక్కడికి రావడానికి, మీ అందరినీ కలవడానికి, ఇప్పుడు ఇలా ఉండడానికి. అలాంటి అమ్మాయి మీద నేనెందుకు కోప్పడతానండి? సూపర్ రా. సత్య సంగతి ఏంటి? సత్య జస్ట్ ఫ్రెండ్ అంతే. ఫ్రెండా? ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే. కలిసిన తక్కువ టైంలోనే బాగా క్లోజ్ అయిపోయింది. చాలా మంచిది తను. అంటే నేను మంచిదాన్ని కదా? ఏమండి, నేను అలా అనలేదు. సత్య మంచిది అన్నాను అంతే. సత్య మాత్రం మంచిది అనలేదు. ఏదేమైనా అమ్మాయిని మాత్రం నువ్వు బాగా మేనేజ్ చేస్తావు భీమవరం. ఒప్పుకుని తీరాలి నువ్వు. ఏమండి ప్లీజ్ మేడం, మీరు మళ్ళీ మొదలు పెట్టండి. నన్ను వదిలేండి ప్లీజ్. నేను కాల్ మాట్లాడుకుని వస్తా, ఈ లోపల నువ్వు కానీ. ఇక్కడ ఆపావేంటి? అకౌంట్లో కొంచెం డబ్బులు వేయాలి, వేసి వస్తా. ఒక 5 minutes. వెళ్దామా? ఏంటి సార్ డబ్బులు గట్టిగానే వేసినట్టున్నావు? మా ఇంటికి కాదండి, మహేష్ వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి నువ్వెందుకు పంపిస్తున్నావు? మహేష్ నా అసిస్టెంటే కాదండి, నా ఫ్రెండ్ కూడా. వాడికి డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు అవగొట్టి తిరిగి అప్పులు చేస్తాడు. అందుకే వాడికి ఇవ్వాల్సిన డబ్బులో సగం వాడికి ఇచ్చి మిగిలిన ఆంటీ అకౌంట్ పంపిస్తా. నచ్చావయ్యా భీమవరం. మీరు అలా అనకండి, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడించాలే కానీ పద. ఓయ్ భీమవరం, గుడికి వెళ్ళి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకోవడం మినిమం మేనర్స్ తెలుసా? తెలుసు. మరెందుకు పెట్టుకోలేదు? లేదా కాలిపోయినట్టుంది. బాగానే ఎక్స్ట్రాలు చేసినావుగా భీమవరం. వెళ్ళి పెట్టుకుని రాపో. బొట్టు పెట్టుకుని రమ్మన్నాను కదా. అవును, ఉన్న పలంగా గుడి ఎందుకు గుర్తొచ్చింది మీకు? నేను నెట్వర్క్ ఒక దాని మీద కన్ఫ్యూజన్తో ఉన్నాను. ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చిందిలే. అర్థమైంది. వీసా గురించే కదా? ఇంటెలిజెంట్ బాయ్. థ్యాంక్ యూ. భీమవరం, మా నాన్నకి నీ గురించి చెప్పకముందు నాకు సంబంధం తీసుకొచ్చారు. వాళ్ళని రిజెక్ట్ కూడా చేశారనుకో. మిమ్మల్ని రిజెక్ట్ చేశాడా? వాడెవడో వేస్ట్ గడు, అల్లక్కి గడు, చెత్తవా. అంటే ఏంటి, నన్ను రిజెక్ట్ చేయకూడదా? వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి రీజన్సే ఉంటాయండి. అంటే ఏంటి, ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నానా? నేను అలా అనలేదండి బాబు. మరి ఎలా అన్నావు? మీలాంటి అమ్మాయిని మిస్ చేసుకోవడం వాడి దురదృష్టం అంటున్నానండి. అమ్మ బాబాయ్. ఐ లవ్ యూ. ఏమండి, ఇప్పటికే మీరు ఇచ్చిన సర్ప్రైజ్లు, షాక్లు చాలండి.
మళ్ళీ ప్రాంకులు కూడా అంటే నా వల్ల కాదు. అంటే ఏంటి ఇప్పుడు కూడా అబద్ధమే చెప్తున్నాను అనుకుంటున్నావా? ఓరు బాబు, నేను అలా అనలేదండి బాబు. నేను నమ్మించాలంటే నేను ఇంకేం చేయాలో భీమవరం. మీరెందుకండి నన్ను నమ్మించడం? నాకు అర్థం. ఇప్పుడైనా నమ్ముతావా నేను నిజంగానే ప్రేమిస్తున్నానని? నేను చెప్పిన అబద్ధం నిజమవుతుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అయినా నీ అంత మంచోడు దొరికితే ఏ అమ్మాయి వదులుకుంటుంది? నాలో ఏముందండి అంత స్పెషల్? నాన్న ఫోన్ చేశారు భీమవరం. నాన్న చెప్పండి. ఏం చేస్తున్నావమ్మా? గుడికి వచ్చాం నాన్న. ఎవరెవరు? నేను అశోక్ వచ్చాం నాన్న. ఏమైనా చెప్పాలా? నిన్నొక విషయం అడుగుతాను, చెప్తావా? అడగండి. ఆ అబ్బాయిని నువ్వు నిజంగానే ప్రేమించావా? అదేంటి నాన్న అలా అడిగారు? మొన్న ఆ అబ్బాయి మన ఇంటికొచ్చాడు. తీసుకోండి. ఇప్పుడు చెప్పండి అల్లుడు గారు, విషయం ఏంటి? నేను మీ అల్లుడిని కాదు సార్. అవును, నిజమే కదా, కాబోయే అల్లుడు. సార్ మీకు అర్థం కావట్లేదు, మీ అమ్మాయి నన్ను లవ్ చేయట్లేదు. మీ పెళ్లి పోస్ట్పోన్ చేయడానికి నన్ను బలి చేశారనమాట. అబ్బా అలా ఏం కాదు, నేను ఉన్నాను కదా. అయినా నాకెందుకండి బంపర్ ఆఫరు? ఇంకెవరు లేరా? మా నాన్నకు నా ఫ్రెండ్స్ అందరూ తెలుసు. ఎవరి పేరు చెప్పినా కానీ అడ్డంగా బుక్ అయిపోతాను. అందుకని నా పేరు చెప్పారు. ఇప్పుడు నేను బుక్ అయిపోతాను, మీరు సేఫ్ అయిపోతారు, అంతేనా? మీ అమ్మాయి మీకు అబద్ధం చెప్పడం అప్పుడు తనకు అవసరం, దానికి మీరే కారణం. ఇది మీరు ఒప్పుకోవాల్సిన నిజం. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచి అడగకుండానే అన్నీ అర్థం చేసుకున్నా నేను తప్పు చేశానంటావు, అంతే కదా బాబు? ఏ తండ్రైనా తన కూతురు అడిగినవి ఆశపడినవి అన్నీ ఇస్తాడు, కానీ సొంతంగా ఏదైనా సాధిస్తా అనేసరికి అప్పటిదాకా సపోర్ట్ చేసిన మీరే సడన్గా మ్యారేజ్ అనే ట్యాగ్ని తీసుకొచ్చి తగిలిస్తారు. మరి ఏం చేయమంటావు బాబు? ఇన్ని రోజులు తను ఆశపడిన దానికోసం అడిగినంత టైం ఇచ్చాను. నలుగురు గురించి కాకుండా నా కూతురు గురించి ఆలోచించాను. ఇంతకు మించి నేనేం చేయగలను చెప్పు? ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. మీ కూతురు నా కూతురని మీరు గర్వంగా చెప్పుకునేలా చేస్తుంది. ఒక అమ్మాయిని ఏ అబ్బాయినా ఇంతకన్నా బాగా అర్థం చేసుకోగలుగుతాడా? ఫ్రెండ్ ఫ్యామిలీని తన సొంత ఫ్యామిలీ లాగా ఎవరైనా చూసుకోగలుగుతారా? ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉండే అమ్మాయిలతో అడ్వాంటేజ్ తీసుకోకుండా ఎవరైనా ఉంటారా? అంతెందుకు, ప్రపోజ్ చేసిన పాపానికి నానా మాటలని తిట్టెళ్ళిపోయిన అమ్మాయి తిరిగొచ్చి హెల్ప్ అడిగితే ఒక్క మాట, కనీసం ఒక్క మాట కూడా అడగకుండా ఆ అమ్మాయి సిచ్యువేషన్ అర్థం చేసుకుని హెల్ప్ చేసే అబ్బాయిలు ఎక్కడుంటారు చెప్పు? ఈగో లేదు, యాటిట్యూడ్ లేదు. ఎంత వెతికినా గానీ కోపం అయితే నాకు నీలో అస్సలే కనిపించలేదు. ఇన్ని డ్రీమ్ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరికితే ఏ అమ్మాయికైనా చాలా స్పెషలే కదా. ఓయ్ భీమవరం, ఏంటి ఏడుస్తున్నావా? లేదండి, మీరు అలా మాట్లాడేసరికి కొంచెం ఎమోషన్ అయ్యా. ఎమోషన్లో కూడా ఎంత క్యూట్గా ఉన్నావయ్యా. సరే కానీ నేను చెప్పాను, నీ సంగతి ఏంటి? మీరు ఇప్పుడు చెప్పిన విషయం నేను ఎప్పుడో చెప్దాం అనుకున్నానండి. మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతారని భయపడి ఆగిపోయా. బాగుందయ్యా, కెమెరా బ్యాగ్లో లెన్స్ దాచుకున్నట్టు నీ ఫీలింగ్స్ కూడా నీలోనే దాచుకున్నావు అనమాట. ఎందుకో ఈరోజు చాలా ముద్దొస్తున్నావు. అలానే ఇప్పుడప్పుడే ఇవ్వనులే, దానికి ఇంకా చాలా టైం ఉంది. మా మావయ్య కూడా ఒప్పుకోవాలి కదా. మావయ్య అంటే మా నాన్నేగా. బాగా క్యాచ్ చేసావు, జనరల్ నాలెడ్జ్ కూడా ఎక్కువే. మా నాన్న కోపం కూడా ఎక్కువే, అస్సలు ఒప్పుకోడు. నువ్వు ఒప్పించవయ్యా. అది అంత ఈజీ కాదండి. మీరు నా దగ్గర చూడలేదన్న అన్ని ఎమోషన్స్ మా నాన్న దగ్గర రెండింతలు ఉంటాయి. మరేం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాం, నా తంటాలు నేను పడతానండి. సరే, ఆల్ ది బెస్ట్. అవును భీమవరం, మన పెళ్ళయ్యాక నన్ను మిసెస్ భీమవరం అని పిలుస్తావా? చచ్చా, అలా ఏం లేదండి. మీరు ఎప్పుడు నా మిస్ బేదవాడే, నేను ఎప్పుడు మీ మిస్టర్ భీమవరమే. భూగోళం సూర్యుడు చుట్టూ తిరిగేస్తున్నట్టు ఈ హీరో స్టోరీ ఉంటది పోరీల చుట్టూ. సూపర్ అని రేటింగ్ ఇచ్చిన గూగుల్ వెబ్సైట్, చూసినాక రెస్పాన్స్ ఏంటని కామెంట్ లో పెట్టు. అరే ఇందిట్లో నా
రుక్కు